హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది ముఖ్యంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఏపీలో మరికొద్ది రోజుల్లో నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జూన్ 12వ తేదీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత ఏపీ ప్రభుత్వం హామీల అమలు ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి హామీ ఇచ్చిన మహిళలకు సంబంధించి ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా అమలు చేసే అవకాశాలున్నాయి. దీంతో విశాఖ రీజియన్ ఆర్టీసీ అధికారులు అయితే ఏర్పాట్లనేవి చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. టీడీపీ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి పలు హామీలనైతే ఇచ్చింది. మహిళలే లక్ష్యంగా పలు హామీలు ప్రకటించింది. అలాంటి వాటిలో మొదటిది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే మన పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతోంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీనైతే అమలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు రెడీ అవుతున్నారు. చూశారు కదా, ఏపీలోనూ ఫ్రీ బస్ జర్నీ అయితే కొనసాగింపబోతున్నారు. దీనికి సంబంధించి ఇక విశాఖపట్నం రీజియన్లో మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం అయితే కల్పించేందుకు గాను ఆర్టీసీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అయితే అమలుకు ఆమోద ముద్ర పడే అవకాశం ఉందని అధికారులు అయితే సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇక ఇప్పటి నుంచి ముందస్తు ఏర్పాట్లు అయితే మొదలుపెట్టారు. ఇక మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించేందుకు వీలుగా అవసరమైన బస్సులను విశాఖ ఆర్టీసీ రీజియన్ అధికారులు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. అలాగే టికెట్ ఇష్యూ మెషిన్లో సాఫ్ట్వేర్ లోడింగ్, అలాగే మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉండే రూట్ల గుర్తింపులో అయితే పడ్డారు. ముఖ్యంగా విశాఖపట్నం రీజియన్కు సంబంధించి 579 బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అయితే కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలోనూ ఈ బస్సు సర్వీసుల్లో ఫ్రీ జర్నీ కల్పించవచ్చనే అంచనాతో ఆర్టీసీ అధికారులు అయితే ఉన్నారు. ఇందుకోసం విశాఖ రీజియన్లోని సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, సిటీ ఎక్స్ప్రెస్ వంటి 579 సర్వీసులతో ఇక ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే కల్పించవచ్చని మనకి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా మరోవైపు ప్రస్తుతం విశాఖ రీజియన్లో రోజు 1.8 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో ముఖ్యంగా 80,000 మంది వరకు మహిళలైతే ఉంటారని ఒక అంచనా. ఉచిత బస్ ప్రయాణ హామీ అమల్లోకి వస్తే కనుక ఇక ఈ సంఖ్య లక్షలకు చేరవచ్చని విశాఖ రీజియన్ ఆర్టీసీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇక ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ సౌకర్యానికి సంబంధించి మొట్టమొదటిగా మనకైతే ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఇక మొదటి సంతకం అయితే ఏదైతే మెగా డిఎస్సీపై చేసిన నేపథ్యంలో ఇక ఈ ఫ్రీ బస్ పథకానికి సంబంధించి ఇక అధికారులు అయితే దీనిపై కూడా మనకి అవగాహన కల్పించే విధంగా ఈ విధమైన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇక పెరిగిన ప్రయాణికుల సంఖ్యను సరిపడా బస్సులను కూడా అందుబాటులో ఉంచేందుకు గాను ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయగానే ఇక విజయవంతంగా ఈ పథకాన్ని అయితే అమలు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈరోజు రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఇక ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్. మరిన్ని ఇలాంటి మెయిన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చెప్తే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.